వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నందిని అల్లారెడ్డి. ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసి ఉంటారు. కట్ చేయి ఎట్లా చెప్తానండి, వేరే యాంగిల్లోది తృప్తి అనలిటిక్స్లోకి వెళ్ళి నాకు ఎందుకు రావట్లేదు హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నందిని అల్లారెడ్డి. ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసుంటారు, నా యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అయింది. సో ఈ వీడియోలో నేను ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నాను, ఎలాంటి స్టెప్స్ ఫాలో అయ్యాను అన్నీ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను. ఫస్ట్లీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. బికాజ్ మీరు ప్రతి వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేసి ఇప్పటి వరకు ప్రతిసారి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు వీడియో అప్లోడ్ చేసినప్పుడు. అండ్ నా యూట్యూబ్ వీడియో అండ్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ప్రతి వీడియో కొందరు చూస్తూనే ఉంటారు. వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్, బికాజ్ ఎవ్రీ వ్యూ కౌంట్స్ కదా. సో నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళకి అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఇప్పుడు నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందిని అల్లారెడ్డి. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. Woke up late, missed the morning glaze. నా యూట్యూబ్ జర్నీ January 1st, 2024లో స్టార్ట్ అయింది. ఆ రోజే నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి నా ఫస్ట్ షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. స్టార్టింగ్ ఫస్ట్ 2 months నేను ఓన్లీ షార్ట్సే అప్లోడ్ చేశాను, బికాజ్ సబ్స్క్రైబర్స్ లేరు నా దాంట్లో. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ డైలీ 2 షార్ట్స్ అయితే నేను అప్లోడ్ చేశాను. అండ్ విత్ ఇన్ 1 month స్పాన్లో నాకైతే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. దెన్ ఐ స్విచ్ టు లాంగ్ వీడియోస్. కానీ షార్ట్ వీడియోస్ చేయడం అయితే ఆపలేదు, మధ్యలో షార్ట్ వీడియోస్ చేస్తూనే ఉన్నాను. అండ్ లాంగ్ వీడియోస్ చేసినప్పుడు అంత కన్సిస్టెంట్గా చేయలేదు లాంగ్ వీడియోస్, బికాస్ నా దగ్గర కంటెంట్ లేదు చేయడానికి. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండ్ డూయింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్, సో బయటికి ఎక్కువ వెళ్ళేదాన్ని కాదు. అండ్ ఐ లివ్ ఇన్ ఎ స్మాల్ టౌన్, సో నాకు అంత కంటెంట్కి స్కోప్ లేదు. బట్ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు, లేకపోతే ట్రిప్స్కి వెళ్ళినప్పుడు, ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇట్లా వీడియోస్ అన్నీ కవర్ చేసి పెట్టేదాన్ని. అండ్ ఆ వీడియోస్కి కూడా నాకు మంచి వ్యూస్ వచ్చాయి. లైక్ ఏదో 100K 200K అలా కాదు, కానీ నా సబ్స్క్రైబర్స్ 1000 ఉంటే ఒక 1000 వ్యూస్ 2000 వ్యూస్ వచ్చేది. అండ్ సో హ్యాపీ ఫర్ దాట్. ఫస్ట్ థింగ్, యూట్యూబ్ మానిటైజేషన్కి క్రైటీరియా చెప్తాను, బికాస్ ఇది చెప్తే నాకు ఎప్పుడు మానిటైజ్ అయిందో నేను చెప్పగలను. ఫస్ట్ 2 waysలో మనం యూట్యూబ్ మానిటైజ్ చేయొచ్చు, ఎయిదర్ బై షార్ట్స్ ఆర్ త్రూ లాంగ్ వీడియోస్. షార్ట్స్లో మానిటైజ్ చేయడం కొంచెం కష్టం, ఎందుకంటే 3 monthsలో 3 million వ్యూస్ కావాలి. అండ్ బేసిక్ క్రైటీరియా 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అండ్ లాంగ్ వీడియోస్కి వస్తే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలి ఇన్ ఇయర్. అండ్ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. నాకు లాంగ్ వీడియోస్ పిక్ చేసుకోవడమే కొంచెం ఈజీ అనిపించింది వన్ కంపేర్ టు 3 million షార్ట్ వ్యూస్. అండ్ రెవెన్యూ కూడా అంత జనరేట్ అవ్వదు షార్ట్ వీడియోస్లో. అండ్ బై ఏప్రిల్ నాకు 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయాయి, బికాజ్ నేను అప్పుడు వెడ్డింగ్ వ్లాగ్స్ కానీ షాపింగ్ వ్లాగ్స్ కానీ ఇలా చాలా పెట్టాను. బట్ అన్ఫార్చునేట్లీ నేను అవి తీసేయాల్సి వచ్చింది కొన్ని మంత్స్ తర్వాత. సో నాకు వాచ్ అవర్స్ తగ్గిపోయాయి, మళ్ళీ 4000 నుంచి తగ్గిపోయాయి. లేకపోతే నాకు లాస్ట్ ఇయరే మానిటైజ్ అయ్యేది వీడియో. నేను స్క్రాచ్ నుంచి చేయాల్సి వచ్చింది వీడియోస్ మొత్తం. అండ్ సడన్గా వీడియోస్ అనేవి డిలీట్ చేసేసరికి నెక్స్ట్ పెట్టిన వీడియోస్ మేబీ కంటెంట్ లేకపోవడము, లేకుంటే సడన్గా వాచ్ అవర్స్ తగ్గిపోవడం వల్ల నాకు వ్యూస్ అన్నీ రాలేదు. సో నేను స్క్రాచ్ నుంచి చేసి ఇప్పుడు మళ్ళీ మానిటైజేషన్ అయ్యి నా ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాను. సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి, అండ్ ఇప్పుడిప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియని వాళ్ళకి నేనైతే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఇద్దాం అనుకుంటున్నాను. టిప్ 1, మీ యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళి మీ అనలిటిక్స్ చెక్ చేయండి. మీకు ఏ టైంలో సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తున్నారు, అండ్ ఏ టైంలో మీకు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, అండ్ ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు అని మీకు తెలిస్తే బేస్డ్ ఆన్ దట్ ఏజ్ క్రైటీరియా మీరు వీడియోస్ అయితే చూస్ చేసుకోవచ్చు కంటెంట్. అండ్ ఇక్కడ చూస్తే 18 to 35 years మధ్యలో ఉన్న వాళ్ళైతే నా వీడియోస్ చూస్తున్నారు. ఇది నా అనలిటిక్స్. సో వీళ్ళకి నచ్చినట్టు కంటెంట్ చేస్తే నాకు వ్యూస్ ఎక్కువ పోతాయి. మోస్ట్లీ నేను ఏ పూజలో ఏ వ్రతాలు చేస్తే వెళ్ళవు, బికాజ్ ఈ ఏజ్ వాళ్ళు అవి చూడరు కాబట్టి. సో షాపింగ్ వీడియోస్ కానీ ఏదైనా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తే ఐ విల్ గెట్ అ గుడ్ వ్యూస్. అండ్ బేసిక్గా నా యూట్యూబ్ ఛానల్ చూస్తే కూడా అలాంటి వీడియోస్కే వ్యూస్ ఎక్కువ వెళ్ళాయి. టిప్ 2, ఇది ప్రో టిప్ అని కూడా చెప్పచ్చు, నేను రీసెంట్గా డిస్కవర్ చేసింది. మీరు వీడియో ఎప్పుడు డైరెక్ట్గా అప్లోడ్ చేయకండి. ఇప్పుడు మీరు ఈరోజు ఈవినింగ్ అప్లోడ్ చేయాలి అనుకుంటే మార్నింగ్ మీరు ఆ వీడియోని అన్లిస్టెడ్కి అప్లోడ్ చేయండి. వన్స్ మీరు అన్లిస్టెడ్కి అప్లోడ్ చేసి టైం స్కెడ్యూల్ చేస్తే మీరు ఎప్పుడు అప్లోడ్ చేయాలి అని మన యూట్యూబ్ ఛానల్ ఆ వీడియోని వెరిఫై చేస్తుంది. అండ్ మొత్తం చెక్ చేసి మీ వీడియో కంటెంట్ ఏ
లైక్ ఎలాంటి ఆడియన్స్ చూస్తారో వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. సో బిఫోర్ అప్లోడింగ్ వీడియో డైరెక్ట్లీ మీరు జస్ట్ అన్లిస్టెడ్లోకి పోస్ట్ చేసుకొని ఉంచుకోండి. టిప్ 3, మీ యూట్యూబ్ స్టూడియో అనలిటిక్స్లోకి వెళ్ళి ఏ టైంలో మీకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తున్నారు, వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అని చూడండి. అండ్ ఇప్పుడు నేను యూట్యూబ్ మామూలుగా వీడియోస్ 6 PM పోస్ట్ చేస్తాను. బట్ నన్ను చూసి నాకు వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయని మీరు కూడా 6కి అప్లోడ్ చేస్తే మీకు రాదు. మీ ఫాలోవర్స్ ఆర్ మీ సబ్స్క్రైబర్స్ ఏ టైంలో యాక్టివ్గా ఉన్నారో చూసి ఆ టైంలో అప్లోడ్ చేసుకోండి. బికాస్ నా సబ్స్క్రైబర్స్ 6కి యాక్టివ్ ఉన్నారని మీ సబ్స్క్రైబర్స్ 6కి యాక్టివ్ ఉండాలని రూల్ ఏం లేదు. మీకు ఆఫ్టర్నూన్ అయి ఉండొచ్చు, మార్నింగ్ యాక్టివ్గా ఉండొచ్చు. సో ప్లీజ్ డోంట్ కాపీ ది స్కెడ్యూల్డ్ టైమ్స్. టిప్ నెంబర్ 4, ప్రతి వీడియోకి డిస్క్రిప్షన్ అన్న హ్యాష్ట్యాగ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా క్యాచీగా డిస్క్రిప్షన్ పెట్టండి అండ్ వీడియోకి కంటెంట్కి తగిన హ్యాష్ట్యాగ్స్ మాత్రమే ఇవ్వండి. లైక్ సంబంధం లేని హ్యాష్ట్యాగ్స్ అన్నీ ఇస్తే యూట్యూబ్ మీ వీడియోస్ని రికమెండ్ చేయదు ఫర్దర్ ఆడియన్స్కి. నెక్స్ట్ టిప్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టిప్, ఈ టిప్ వల్లే హోల్ యూట్యూబ్ వర్క్ అవుతుంది. వీ షుడ్ నాట్ యూజ్ ఆర్ ఎంకరేజ్ ద కాపీ కంటెంట్ ఆర్ రీయూస్డ్ కంటెంట్. ఎప్పుడు కానీ నేను ఒక కంటెంట్ పెట్టాను, సేమ్ అదే కంటెంట్ నువ్వు కాపీ చేసి జస్ట్ వాయిస్ ఓవర్ మార్చేసి అప్లోడ్ చేస్తే యూ వోంట్ గెట్ ఎనీ వ్యూస్ అండ్ లైక్స్. అండ్ యూట్యూబ్ కూడా దాన్ని రికమెండ్ చేయదు ఫర్దర్ ఆడియన్స్కి. ఇప్పుడు మీరు కాపీ చేసి ఉండొచ్చు, బట్ మీకంటూ కొంచెం థింకింగ్ డిఫరెంట్గా ఉండాలి. దాన్ని ప్రొజెక్ట్ చేసే విధానం, దాన్ని కంటెంట్ క్రియేట్ చేసే విధానం డిఫరెంట్గా ఉండేలాగా చూసుకోండి. అండ్ ద లాస్ట్ టిప్ అండ్ ఇంపార్టెంట్ టిప్ ఇది కూడా, మీ థంబ్నైల్ ఎంత అట్రాక్టివ్గా ఎఫెక్టివ్గా ఉంటే మీ వీడియో అంతమంది చూడడానికి అట్లీస్ట్ ఆన్ చేసి చూడటానికి, ఓపెన్ చేసి చూడటానికి ట్రై చేస్తారు. సో కొంచెం కష్టమైన జస్ట్ థంబ్నైల్ ఎడిటింగ్ నేర్చుకోండి. అది నేర్చుకొని క్లీన్గా పెట్టండి. లైక్ ఎవ్రీథింగ్ మొత్తం ప్యాక్డ్గా పెట్టకండి థంబ్నైల్లో. ఇట్ షుడ్ బి క్లీన్, బ్రీఫ్ అండ్ క్లియర్. యూట్యూబ్లో మనం చాలా వీడియోస్ చూస్తుంటాము, పేమెంట్ వచ్చింది 1,00,000, 3,00,000, 4,00,000 అని. అవంతా ఫేక్. రావచ్చు లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్కి, సెలబ్రిటీస్కి రావచ్చు. బికాస్ వాళ్ళకు కూడా అంతంత అమౌంట్ ఏం రాదు. వాళ్ళు ప్రమోషన్స్ ఇవంతా యాడ్ చేసుకొని మీకు అంత రెవెన్యూ చూపిస్తూ ఉంటారు. మ్యాక్స్ టు మ్యాక్స్ మనకి ఫస్ట్ ఇన్కమ్ వస్తుందంటే మ్యాక్సిమం ఒక 12, 15, 20K లోపలే వస్తుంది అప్పుడప్పుడే రెవెన్యూ జనరేట్ అయిన వాళ్ళకి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, మీరు యూట్యూబ్లోకి దిగుతున్నారు అంటే మీ మైండ్ చాలా స్టేబుల్ ఉండాలి. చాలా నెగిటివిటీ వస్తుంది, బ్యాడ్ కమెంట్స్ వస్తాయి, వ్యూస్ రావు. మీరు ఎప్పుడు డల్ అయిపోకూడదు. ఏదో ఒక్క వీడియో చాలు మీకు క్లిక్ అవ్వడానికి. సో ఆ రైట్ టైం కోసం అయితే మీరు వెయిట్ చేసి కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తూ ఉండండి వీడియోస్. అండ్ మీరు పెట్టిన ప్రతి వీడియోకి రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఎక్కువ జనరేట్ అవుతుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. బికాస్ 100K వ్యూస్, లైక్ 1,00,000 వ్యూస్ వెళ్ళినా కూడా మీకు కొంచెం మనీ జనరేట్ అవ్వచ్చు. అండ్ కొన్ని వీడియోస్కి 50K, 20K వీడియోస్ పోయినా కూడా ఎక్కువ అమౌంట్ జనరేట్ అవ్వచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఈ వీడియోకి నాకు 95K వ్యూస్ పోయింది, ఆల్మోస్ట్ 1,00,000 వ్యూస్ పోయింది. బట్ రెవెన్యూ అంత జనరేట్ అవ్వలేదు, బేసిక్గా మినిమం అయింది. బట్ ఇక్కడ చూసారంటే ఈ వీడియోకి అరౌండ్ 55K వ్యూస్ ఉన్నాయి, బట్ రెవెన్యూ దీంతో పోలిస్తే దీనికి ఎక్కువ జనరేట్ అయింది. బికాస్ యూట్యూబ్ కూడా మనం ఎలాంటి కంటెంట్ చేస్తున్నామో అని కంటెంట్ బేస్డ్ అయితే రెవెన్యూ మనకి జనరేట్ అవుతుంది. అండ్ RPMని కన్సిడర్ చేసుకుంటుంది, రెవెన్యూ పర్ మినిట్ అని. బేస్డ్ ఆన్ దట్ మనము ఫస్ట్ పెట్టిన మినిట్స్లో మన వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు దాన్ని బట్టి కూడా మనకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టగానే మీకు లైక్స్ రావాలి, షేర్స్ రావాలి, సబ్స్క్రైబర్స్ రావాలి, మనీ రావాలి అనేది మీరు ప్లీజ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. బికాజ్ ఇది మీరు మెయిన్ ఇన్కమ్ లాగా చూసుకొని మీరు దీని మీదే మీరు బతకాలి అనుకుంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ ద రైట్ డెసిషన్. బికాజ్ ఎప్పుడూ ఇది కన్సిస్టెంట్గా రాదు యూట్యూబ్ ఇన్కమ్, అన్లెస్ మీరు కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తే తప్ప. సో మీ కంటెంట్ అంత ప్రో లెవెల్లో ఉండి మీకు అన్ని వ్యూస్ వస్తేనే మీకు కన్సిస్టెంట్గా రెవెన్యూ వస్తుంది. బట్ ఎప్పుడు కానీ యూట్యూబ్ ఇన్కమ్ సైడ్ ఇన్కమ్ లాగే చూసుకోండి. అండ్ ఇప్పుడు ఇయర్ పెట్టేసి ఇయరే మీకు రెవెన్యూ రావాలి అంటే అది చాలా రేర్. సెలబ్రిటీస్కి అయితే రావచ్చు, బికాస్ వాళ్ళు ప్రమోషన్స్ చేస్తారు, వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వాళ్ళకి త్వరగా మానిటైజ్ అవ్వచ్చు వాళ్ళ వ్యూస్ అండ్ లైక్స్ బట్టి. బట్ మనలాంటి నార్మల్ పీపుల్ 1 ఇయర్లోనే మనీ రావాలి అని అయితే ఎక్స్పెక్ట్ చేసి యూట్యూబ్ స్టార్ట్ చేయకండి. బికాస్ మనకి సబ్స్క్రైబర్స్ రావడమే చాలా కష్టంగా వస్తారు. అండ్ వ్యూస్ రావాలన్నా 4,000 అవర్స్ కంప్లీట్ చేయాలన్నా కూడా చాలా కష్టం అవుతుంది. ఫైనలీ నాకు ఎంత మనీ వచ్చింది అని చెప్పే ముందర నేను చెప్పాను కదా, ఏప్రిల్లో నా 4,000 అవర్స్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయాయి. బట్ నేను వీడియోస్ డిలీట్ చేసేసాను, సో స్క్రాచ్ నుంచి చేయాల్సి వచ్చింది అని.
సో మళ్ళీ డిసెంబర్కి నా 4000 అవర్స్ కంప్లీట్ అయ్యాయి. 4000 అవర్స్ కంప్లీట్ అవ్వగానే మనకి యూట్యూబ్ ఇన్కమ్ ఇవ్వదు, లైక్ యూట్యూబ్ ఇన్కమ్ రాదు. మనకి ఒక క్రైటీరియా ఉంటుంది, లైక్ $100 మనం అచీవ్ చేయాలి అని. ఈ 4000 అవర్స్ తర్వాత మనం పెట్టే ఎవ్రీ వీడియోకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ అది నాకు కంప్లీట్గా $100 అయ్యి మనకు విత్డ్రాల్ రావడానికి నాకు 1 మంత్ టైం పట్టింది. సో జనవరి ఎండ్కి అయిపోయింది నా $100, ఆ లిమిట్ని క్రాస్ అయ్యాను. అండ్ ఫిబ్రవరిలో నాకు ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ వచ్చింది. నాకు వచ్చిన మనీ ఎంతో చెప్పలేదు కదా, బట్ నాకు వచ్చిన మనీని మొత్తం నేను గ్యాదర్ చేసుకొని నెక్స్ట్ నేను ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నాను. సో నేను ఎక్కడికి వెళ్తున్నాను అండ్ నేను ఏమేమి చేస్తున్నాను, ఆ మనీని ఎలా స్పెండ్ చేస్తున్నాను మీరు తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వ్లాగ్స్. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వెళ్ళకండి.